సొరపిట్టు చూసుంటారు కానీ చైనా గురకతో ఈ విధంగా పిట్టేయడం ఎప్పుడైనా చూసారా? హాయ్ హలో గైస్, వచ్చేసా మీ ముందు కొత్త వీడియో తెచ్చేసా. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చైనా గురకతో పిట్ట ఎలా వేస్తారో చూద్దాం రండి. ముందుగా అయితే ఒక దాక తీసుకుని అందులో తగినంత నూనె పోసుకోవాలి. ఆ తర్వాత ఆ దాకలోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా చీల్చుకుని వేసుకుని వాటిని బాగా వేపుకోవాలి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత అందులో తగినంత కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు ఎంత వేసుకుంటే అంత మంచి వాసన వస్తుంది. అందులోనే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర దంచుకున్న ముద్ద వేసి ఆ ముద్ద పచ్చివాసన పోయేదాకా వేయించాలి. ఈ అల్లం, వెల్లుల్లి, జీలకర్ర ముద్ద వేసిన తర్వాత అడుగంటుతుంది. అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత మనం ఏరి పక్కన పెట్టుకున్న పిట్టు అనేది ఈ మసాలాలో వేసి బాగా వేయించాలి. సన్నని చెక్క మీద వేస్తే మంచిగా ఏగుతుంది. ఆ మసాలా మొత్తం ఆ పిట్టుకు పెట్టేటట్టు తిప్పుతూ ఉండాలి. అలాగే ఇది సన్నని చెక్క మీదే వేయించాలి. ఎందుకంటే తొందరగా అడుగంటుతుంది కాబట్టి. ఇది అడుగంటుకోకుండా తిప్పితేనే మంచిగా ఏగుతుంది. ఇది ఏగుతూ ఉండగానే ఉప్పు, కారం అనేది చూసుకుని మనకు సరిపడా అందులో వేసుకోవాలి. మీకు మసాలా వేసుకోవాలనుకున్న మసాలా వేసుకోవచ్చు. ఎంత మంచిగా వేపుకుంటే అంత పొడి పొడిలాడుతూ ఉంటుంది అడుగంటకుండా. ఈ విధంగా వేగిన తర్వాత చల్లారనివ్వాలి మూత వేయకుండా. అప్పుడు ఇంకా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా ఎప్పుడైనా చేసుకు తిన్నారా? చేసుకు తింటే కామెంట్ రూపంలో తెలియచేయండి. చేసుకోకపోతే ఒకసారి ట్రై చేయండి. చల్లారిన తర్వాత చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.